తెలంగాణ తల్లులను నేను రిపీటెడ్ గా చెప్తున్నది కంటిన్యూస్ గా తెలంగాణ తల్లులను, తెలంగాణ అక్కలను, తెలంగాణ చెల్లెలను, తెలంగాణ ఆడబిడ్డలను పట్టుకొని ఘోరమైనటువంటి బూతులు మాట్లాడుతుంటే దాని మీద ఒక్క యాక్షన్ తీసుకోలేదు. కానీ తప్పుడు కేసులు బనాయించి ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి కేవీఆర్ ను లోపల పెట్టుడు ఒకటి. సివిల్ పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చి సివిల్ డ్రెస్ లో వచ్చి వాళ్ళు ఎవరో తెలియదు, నెంబర్ ప్లేట్ సగం మలిగి ఉంటది, ప్రైవేట్ వాహనాలలో వచ్చి గోడ్రోన్ గునుకోపోయినట్టు ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చి ఆయన కాలర్ పట్టుకొని కిందాక బనీన్ మీద కింద తీసుకొచ్చారు. జనం అక్కడ తిరగబడి నీ ఐడెంటిటీ ఏంటంటే అప్పుడు లోకల్ పోలీసులను పిలిచారు. అట్లా కేసు అక్కడోళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకొని పోతారు. మరి ముఖ్యమంత్రి చేత కాకుంటే రిజైన్ చేసి ఇంట్లో కూర్చోవాలి, అదే పూరీలు వేసుకుంటా కూర్చోవాలి. మన్వానికి పూరీలు, ఆలుగడ్డ కూరలు, లేకపోతే చికెన్ కర్రీలు ఇటువంటి వండుకుంటా దాబుల్కా మీటలు చేసుకుంటా మన్వంతోని ఆడుకుంటా కూర్చుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ నువ్వు తెలంగాణ ప్రజలను అమ్మాలని ఇంత ఘోరంగా తిడుతుంటే ఆ అమ్మాలల్లో మీ ఇంట్లో కూడా ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, ఇక్కడ జడ్జిల తల్లులు ఉన్నారు, ప్రొఫెసర్ల తల్లులు ఉన్నారు, ఆడబిడ్డలు అందరినీ తిడుతారు కదా. మరి వాళ్ళ మీద కేసులు పెట్టరేంది? డీజీపీ దగ్గర తీసుకుపోయి కూడా కంప్లైంట్ కూడా ఇచ్చిండు. ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పోయి ఇచ్చిండు. మమ్మల్ని చంపుతామని డైరెక్ట్ గా వార్నింగ్లు ఇస్తున్నట్టు కూడా కేసులు లేవు. అక్కడ వాళ్ళు మాత్రం ఆంధ్ర పోలీసు వాళ్ళు మాత్రం తెలంగాణ వాళ్ళు మామూలు కాదు, జర్నలిస్టులను కాడికి వెళ్ళి తీసుకుపోయి ఆడ పెడితే బహిరంగంగా బూతులు మాట్లాడారు కదా. అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనుషులు బహిరంగంగా ఎం కొడుకులు, ఎల్ కొడుకులు అని ఓపెన్ గా మాట్లాడుతున్నారు కదా. మరి వాళ్ళ మీద వీళ్ళని కేసులు పెడతలేరు. ఎవరు మాట్లాడినా ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళ గురించి మాట్లాడినా, అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళ గురించి మాట్లాడినా తప్పే అవుతుంది. అంతా బహిరంగంగా బాహాటంగా తెలంగాణ పేరు చెప్పి కదా, తెలంగాణ ఆడోళ్ళు అనే పదం వాడుకుంటా మాట్లాడుతారు. మీ అక్కలు రా, మీ చెల్లెలు రా, మిమ్మల్ని అట్లా నేను చెప్పలేము. నేను కూడా చాలా చూపించిన, బొమ్మలతో సహా చూపించిన. మరి వాళ్ళ మీద ఇక్కడ కేసులు పెట్టి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బొక్కలు వారేయాలి కదా. అదే అడుగుతున్నాం కదా. నేను డీజీపీకి కానీ ఈవెన్ రేవంత్ రెడ్డికి కూడా చాలా క్లియర్ గా ఏం చెప్పాను, హోంమంత్రి ఆయన ఉన్నాడు కాబట్టి, ముఖ్యమంత్రి ఆయన కాబట్టి, నువ్వు ఆ మాట కనుక వెర్రి బుక్కు రాజ్యాంగము అని అన్నాడు. అక్కడ బూతు పదం వెర్రి అంట అన్న తర్వాత బూతు పదం యాడ్ చేసారు. ఆ పదం కనుక ఉండేది ఉంటే మేమే చెప్తాం, అరెస్ట్ చేసి తీసుకొని బొక్కల పడారు, ఇక్కడ కూడా కేసులు పెట్టారని చెప్పాలి. మరి అలాంటి పదాన్ని అన్నట్టుగా చెప్తే దాని మీద మాట్లాడితే అక్కడున్న సైన్యం మొత్తము దండయాత్ర చేసినట్టుగా చేసి అసలు తెలంగాణ ప్రజలనే మొత్తం అవమానపరిచే రీతిగా నువ్వు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి ఏం లాభమే, దాన్ని బూతులు తిట్టిపిస్తట్టు చేస్తుంటే. అంటే పోలీసుల అధికారులు వాంటెడ్ గా పెట్టిన కేసు అనుకుందాం, కానీ మెజిస్ట్రేట్ కూడా దీనిపైన అంటే చెక్ చేయాలి, క్రాస్ వెరిఫికేషన్ కావచ్చు, విచారణ కావచ్చు, వినే ఆప్షన్ కూడా ఉంటుంది కదా మెజిస్ట్రేట్. మళ్ళీ వాళ్ళు కూడా ఎందుకు లేకపోతున్నారు? భారతదేశంలో ఆఫ్లైట్ కొంత మనం మాట్లాడాలి కావచ్చు తెలియదు, కానీ జుడిషియరీ సిస్టమ్ కూడా కొద్ది అన్నింటిని ప్రాపర్ గా పరిగణిస్తలేదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. చూడాలి అవి కూడా కదా, నాది అయిందా లేదనేది చూడాల్సిన అవసరం ఉంది కదా. ఎక్కడో మరి అపాయింట్మెంట్ దగ్గర ఎక్కడ ఏమైతుందో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మనకు ఏ సామాన్యునికి తీసుకుపోయి ఆ రికార్డు వినిపించినా కానీ చెప్తారు. మరి జడ్జి వినాలి కదా, దీనిలో ఏం లేదు కదనే, మరి అనలేదు కదా అని చెప్పని అనాలి కదా. మరి అది ఎందుకు జరుగుతుందో తెలియదు. అట్లా జుడిషియరీ సిస్టమ్ ను ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో కొన్ని అక్కడక్కడ జడ్జిమెంట్స్ కనిపిస్తున్న మనం కాదు, పెద్ద పెద్ద జడ్జిలే చెప్తున్నారు ఆ మాట. పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారు, బార్ కౌన్సిల్ చైర్మన్ల కాడికి వెళ్ళి మాట్లాడినట్టు ఉదంతాలు ఉన్నాయి. జుడిషియరీ కూడా భారతదేశంలో కొద్ది అటు ఇటు అయిందని చెప్పని చెప్తే నేను అనే విషయం కూడా కాదు, ఇది వాళ్ళే చెప్తున్నారు కదా. ఎందుకు బహిరంగంగా నోట్ల కట్టలతో జడ్జిలే దొరికిన తర్వాత మరి జుడిషియరీ సిస్టమ్ ఎక్కడ నీట్గా ఉంది? నీట్ అండ్ క్లీన్ లేదు. బర్త్డేలకు పోయి చీఫ్ జస్టిస్ దగ్గర పోయి ఇళ్లకు పోయి బొకేలు పట్టుకొని పళ్ళు పరహారాలు పట్టుకొని ఇచ్చే సంస్కృతి ఇది ఎక్కడ సంస్కృతి నాకు అర్థం కాదు. సో జుడిషియరీ సిస్టమ్ అంటేనే డిస్కనెక్టెడ్ ఉండాలి, డీలింక్ అయి ఉండాలి వీళ్ళంతా పొలిటికల్ సిస్టమ్ తోటి. కానీ ఇటువంటి జరుగుతుంటే ఇళ్ల కాడికి పోయి వీళ్ళు పోయి పారితోషకాలు, మరి ఆ పారితోషకాలలో ఏముంది తెలియదు. ఒక జడ్జి ఏమో చాలా ఓపెన్ గా కొన్ని వందల పేజీలు పెట్టి నీకు గ్రూప్ 1 విషయంలో జడ్జిమెంట్ ఇస్తాడు. సెకండ్ రోజు కొద్ది రోజుల తర్వాత సెకండ్ జడ్జిమెంట్ కు మొత్తం బెంచ్ కాడికి వచ్చినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి జడ్జి దగ్గర పోతాడు, అది మొత్తం పక్క కొడేస్తుంది, ఇంకో జడ్జిమెంట్ వస్తుంది. మేబీ అది మరి దీన్ని ఎట్లా చూడాలో మనకు తెలియదు, కానీ మేమే ఇక్కడ కూర్చొని మొత్తం దాని అంతా స్టడీ చేసినాం. కొన్ని వందల మంది ఓరెన్కోర్ వచ్చినవి ఉన్నాయి. కొంతమంది జెన్యున్ ఉండొచ్చు అంట, ఇంకా వాళ్ళని కాదంటే. కానీ ఇంత జరిగి రెండే సెంటర్లకు వెళ్ళి నీకు 70లు 80లు పెద్ద పెద్ద నెంబర్లు సీరియల్ ఆర్డర్ల వాళ్ళకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత, వాళ్ళకి ర్యాంకులు వచ్చిన తర్వాత వీటిని పరిగణన తీసుకోవాలా లేదా? అదే ముందు జడ్జి చెప్పిండు, మరి ఎందుకు అంత తొందరగా అటు ఇటు అవుతుంది? ఈ లోపల ఈయనెందుకు ముఖ్యమంత్రి ఎందుకు ఆడదానికి ఎందుకు పోవాలి సీజే దగ్గర? ఇది క్వశ్చన్స్ వస్తున్నాయి బయట. మనం అనేది కాదు, జనం అనుకుంటారు, నిరుద్యోగులు కూడా అదే అనుకుంటారు. ఇప్పుడు ఎందుకు సీజే దగ్గరికి ఎందుకు పోవాలి ఆయన అసలు అని చెప్పని. సో ఇటువంటి చాలా ఉదంతాలు, చాలా కథలు. ఎగ్జామ్ పేపర్ సెట్ చేసేటోళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా దాంట్లో ఉండొద్దు, రాష్ట్రాలు ఉండొద్దు. కానీ సెట్ చేసేటోళ్ళు వాళ్ళు అందరు కలిసే ఉన్న కాడికి ఉన్నది. ఇప్పుడు నీటిది ఎంత ఘోరమైన అంశం. ఏం చేస్తుంది జుడిషియరీ కూడా పెద్ద దాంట్లో రోల్ ఏం పెద్దగా చేస్తలేదు కదా. తీసుకుపోయి అసలు పిటిషన్లు రాకుండా సుమోటోగా తీసుకొని కొన్ని లక్షల మంది బలైతున్నారు కదా దాంట్లో.
ఇప్పటికే 9 మంది పిల్లలు చనిపోయారు ఆత్మహత్య చేసుకోవచ్చు, చిన్న పిల్లలు. అసలు భారతదేశంలో అకౌంటబిలిటీ లేదు. నీకు బయట దేశాలు ఇట్లుంటే బొక్కల వారేస్తారు, ఒక్కొక్కరిని రోడ్డు మీద తీసుకొస్తారు, ఒక్కొక్కరిని వాళ్ళ కాందాన్ని గిందంతా రోడ్డు మీదకి రావాల్సిందే. ఇక్కడ కొన్ని వందల మంది రోజు పొద్దుగా లేసి ఏసీబీలు, అవినీతి సొమ్ము ఇవన్నీ మొత్తం అంత ప్రజలను మొత్తం ముంచి సంపాదిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏం జరుగుతలేదు. ఒకటి ఏదో అత్తగారింటికి వేయించినట్టు 4 రోజులు పోయి బయటికి వచ్చినట్టుగా లెక్కనే ఉన్నది. ఇప్పుడు భగీరథ చూడు రాదు. ఇప్పుడు భగీరథ కన్నా కాంప్లికేటెడ్, తక్కువ కాంప్లికేటెడ్ ఉన్న కేసెస్ లో ఇంకా ముసలు లెక్క పెట్టి లోపల బాట్నీ ఫైల్ అనుకుంటా కూడి తింటున్నారు. బండి భగీరథకు ఇప్పుడు ఈయనకి ఏమొచ్చింది, మహేంద్ర యూనివర్సిటీ అయితే చాలా లొసుగులు ఉన్నాయని చెప్పి చూసినాం కదా. ఇప్పుడు ఒక ఈమెయిల్ బేస్ చేసుకొని మీరు ఎట్లా ఇస్తారని చెప్పని దాని విషయంలో 100% రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నదని అనక తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, పోక్సో చట్టాలు ఎందుకు వచ్చినాయి, అది మోస్ట్ అంటే హీనియస్ క్రైమ్ అని చెప్ప కదా. మైనర్ బాలికల మీద అత్యాచారం అనేది చాలా హీనియస్ క్రైమ్ అనేది, చాలా అసహించుకున్నది, చాలా నీచమైన, చాలా క్రూరమైనటువంటి అఫెన్స్ అనేది క్లియర్ గా పెట్టే దాంట్లోనే దానికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నా ఆ సమాచారం తెలిసి ప్రభుత్వానికో పోలీసులకు చెప్పకుండా దాచిపెట్టినటువంటి వాళ్ళని కూడా బొక్కల వారాయాలని చెప్పిన అనేది ఉన్నది ఆ సెక్షన్స్. ఓకే, క్లియర్ కట్ గా దాంట్లో బండి సంజయ్ దగ్గరికి ఆ పేరెంట్స్ ఆ పాప ఇద్దరు పోయి సంగప్ప అనే ఒక రిపోర్టర్, ఇంత ముందు రిపోర్టర్ ఉండే బీజేపీ ఒక కార్యకర్త దగ్గర పోయి సంజయ్ దగ్గర పోతే చాలా అంటే ఆమె కంప్లైంట్ లో ఉంది, క్లియర్ గా థ్రెటన్ కూడా చేసిరని చెప్పాను, లైఫ్ థ్రెటన్ చేసిరు, ఇట్లా ఊహించలేదని చెప్పని చాలా నీచంగా మాట్లాడినని కూడా ఉన్నది. అదే బండి భగీరథ ఏం చేసిండు, బెయిల్ వస్తుందని చెప్పి ఇన్ని రోజులు ఆగినాము, ఇక బెయిల్ మా వాళ్ళు అడ్వకేట్లు చెప్తే ఆపినాం అంటే నీకు సమాచారం ఉన్నట్టే కదా. అంటే ఒక పోక్సో కేసు కింద మైనర్ బాలికను అత్యాచారం చేసినటువంటి వ్యక్తికి నువ్వు షెల్టర్ ఇచ్చినావు అనేది నీకు నువ్వే చెప్పిండు, బండి సంజయ్ చెప్పిండు. చెప్పిన తర్వాత సెక్షన్ 19 పోక్సో చట్టం కింద ఆయనను కూడా అరెస్ట్ చేయాలి, ఎవరెవరైతే షెల్టర్ ఇచ్చారో వాళ్ళని అరెస్ట్ చేయాలి, సంగప్ప అంటే కూడా అరెస్ట్ చేయాలి. మరి అరెస్ట్ ఇప్పటిదాకా జరగలేదు, మేము మాట్లాడుతూనే ఉన్నాం కదా. బరాబర్ కాందాన్ మొత్తం లోపడవలసిందే. సేమ్ ఖమ్మంలో కూడా సేమ్ అట్లా దుర్మార్గుడు చిన్న పాపం మీద చేసిండు కదా, అది దాంట్లో కూడా అసలు వాడు ఇది ఒకటే చేసినా ఇంత ముందు ఏం చేసిండు, ఇవన్నీ కూడా మొత్తం తీయాలని చెప్పినాం. ఇవన్నీ తీయాలి, దాని వెనక ఎవడోడు ఉన్నాడు వాళ్ళని కూడా బొక్కల వాడేయాలి. వాని వెనక ఇది మొదటిదైతే అయి ఉండదు, వాంది కూడా ఖమ్మం ఉంది, వాని పేరేంది వాడు పాషా గాని అని తీసుకొచ్చి వాడిని మొత్తం దాన్ని ఇంకా గతం కేసెస్ కూడా అన్ని తీసుకొచ్చి వాడిని అట్లే వాడేసాలి, వీళ్ళని కూడా అదే కథ చేయాలి. మరి జరుగుతలేనప్పుడు ఎవరినో కాపాడుతున్నారు కదా. డైరెక్ట్ నువ్వు వేరే సామాన్యులకైతే ఇట్లా జరుగుతుందా, సామాన్యుల అవుతుందా కాదు కదా. ఇప్పుడు బెయిల్ వచ్చింది, ఈయన ఇంకా చాలా కంప్లైంట్స్ కూడా ఉన్నాయి కదా. అవును, మళ్ళీ కూడా క్రైమ్ కి పాల్పడిన పర్సన్ అండ్ విద్యార్థులను కొట్టిన సందర్భాలు చాలా సందర్భాలు రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు అనేది చాలా క్లియర్ కట్ ఉన్నది. ఎందుకు తండ్రి కొడుకు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఆయన కరీంనగర్ లో ఎవడెవడైతే దీని వెనుక నా మీద మాట్లాడుతున్నా ఎవడన్నా ఉన్నాడు అంటే దీని గురించి మాట్లాడినాడు ఎవడున్నా గానీ వాళ్ళను కొడతా సంపుతా అని బహిరంగంగా నీకు హెచ్చరికలు చేసిండు, వార్నింగ్లు ఇచ్చిండు. ఒక లోకల్ గుండా మాట్లాడి కదా, అంత బహిరంగంగా మాట్లాడినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు అనేది క్లియర్ ఉంది కదా. బెయిల్ ఎట్లా వస్తుందో మనకైతే అర్థం. కోర్టు కొన్ని షరతులు విధించింది దీనిపైన, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు, ప్లస్ తర్వాత వాళ్ళని కలవద్దు, అండ్ ఆ బాధితులకు సంబంధించిన చుట్టుపక్కల కూడా తిరగొద్దు అని అంటే ఆ విధంగా చెప్తే వాళ్ళు వినే పరిస్థితులు. తండ్రి ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్ లో తండ్రి ఉన్నాడు, తండ్రి ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ చేసిన తండ్రే చెప్పిండు కదా. తండ్రి మళ్ళీ సెంట్రల్ మినిస్టర్ కదా, సో డైరెక్ట్ ఓపెన్ గా చెప్పిండు కదా, ఆయనే చెప్పిండు కదా. బెయిల్ వస్తుంది అంటే నేను ఆపిన అంటే నీ దగ్గరనే ఉన్నట్టు కదా, మనం నువ్వు రక్షించినట్టే కదా. నువ్వు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ చేసినావు అనేది కంప్లైంట్ లోనే ఉంది కదా, మళ్ళీ కూడా నువ్వు ఇస్తావు కదా, దానికి గ్యారంటీ ఏముంటది.